అవును. సో ఎలా అనిపించిందండి నిన్న ఫ్యాన్స్ హంగామా స్క్రీన్స్ ముందు చూస్తుంటే మీకు ఏమనిపించింది? మేము థియేటర్స్కి వెళ్ళేటప్పుడు ఒక హెవీ హార్ట్తో పోయినాము. అంటే మేము నమ్మినంత వరకు మేము ఒక డిఫరెంట్ యూనిక్ ఒక లవ్ స్టోరీ తీసాము, కానీ అది జనాలకు అర్థం అవుతుందా, మేము ఏదైతే అనుకున్నామో అది రీచ్ అవుతుందా అనే స్పేస్లో మేము ఉండే. బట్ మేము అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు కొన్ని రివీల్స్కి కానీ కొన్ని ట్విస్ట్లకి కానీ జనాలు రియాక్ట్ అవుతున్నారు. ఓకే, అక్కడ మేము వర్క్ అయ్యింది, మేము అనుకున్న పాయింట్స్ వల్ల కన్వే అవుతున్నాయి అనిపించింది. వీఆర్ సో హ్యాపీ టు సీ దట్ రెస్పాన్స్ అక్కడ కూర్చొని. ఓకే, అయితే డైరెక్టర్ కూడా కొత్త వారే, సో ఆయన్ని మీరు ఎలా ట్రస్ట్ చేశారు? ఏ పాయింట్ ఆయనలో మీకు నచ్చింది? ఆయనతో ఈ జర్నీ అంతా ఎలా సాగింది? అంటే బేసికలీ నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు నా క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాడు. కొంచెం ఇలా ఇప్పుడు నువ్వు కొంచెం డిఫరెంట్ నార్మల్ జనాల కంటే, కొంచెం నువ్వు డేరింగ్ అండ్ యూ ప్లే యూట్యూబర్. అండ్ నా థింగ్ ఏంటంటే నేను కొంచెం ఈ మూఢనమ్మకాలు ఇవి అండ్ నా పర్సెప్షన్ ఆఫ్ సీయింగ్ ద వరల్డ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను హెవీగా ఎప్పుడు బయటికి అవ్వను. అంటే నాకు అన్ని ఒక తెలివైనోడు ఒక సటిల్ బిహేవియర్ చేస్తే ఎలా ఉంటుంది అలా. అండ్ నా క్యారెక్టర్ ఏంటంటే ఎవరైనా ఏదైనా పని చేయొద్దంటే నేను అదే పని చేస్తూ ఉంటాను. అలాంటి టైంలో నాకు ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఏం జరుగుద్ది అనేది సినిమా. రియల్ లైఫ్ లో అంటే ఎవరైనా వద్దంటే చేయడం అనేది రియల్ లైఫ్ లో కూడా ఉందా? అంటే కొన్ని విషయాల్లో ఉంది, కొన్ని విషయాల్లో లేదు, బ్యాలెన్స్డ్. ఓకే ఓకే. సో మీరండి డైరెక్టర్ అప్రోచ్ ఎలా జరిగింది ఇందులో? మీ క్యారెక్టర్ మీరు ఇది ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? నాకు ఫస్ట్ అరుణ్ గారిది డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఆయన నరేషన్లో నాకు స్టోరీ చెప్పేటప్పుడు కూడా చాలా డిఫరెంట్గా నరేట్ చేశారు. అండ్ ఆయన థాట్ ప్రాసెస్ కూడా డిఫరెంట్. అంటే మనం అందరం కంటికి కనిపించింది చూస్తాం కదా, మన కంటికి కనిపించిన దాని వెనక ఏముంది, అది అలా ఎందుకు అయ్యింది, రీజన్స్ ఏంటి, వాళ్ళని మన లైఫ్లో ఒకరు ఈ సిచ్యువేషన్ లీడ్ చేయడానికి రీజన్స్ ఏంటి అని డెప్త్గా ఒక నరేషన్ ఇచ్చారు. అండ్ దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఈ క్యారెక్టర్కి కూడా ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ప్లే దట్ క్యారెక్టర్. అంటే ఒక డిఫరెంట్ బరువు ఉంటుంది తలపైన. అండ్ అది నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. నాకు ఇంకా ఎక్సైట్మెంట్ ఉండే నాకు నరేషన్ త్రూ అవుట్ అండ్ షూటింగ్ త్రూ అవుట్ కూడా. సో అట్లా నాకు చాలా చేసినప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఎంజాయ్ చేస్తూ చేశాను.